విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా ఉన్నత విద్య ప్రక్షాళన చేపడతామన్నారు మంత్రి నారా లోకేష్. నిన్న కళాశాలల యాజమాన్యాలు మంత్రి గారిని కలిసిన సందర్భంగా వారందరికీ స్పష్టంగా తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తే ప్రధానంగా చర్యలుంటాయని, వాటికి అనుగుణంగానే అందరూ కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి గారు స్పష్టంగా తెలియజేశారు వారికి. ఏపీ ప్రైవేట్ డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ గుడ్డిగా వ్యతిరేకించడం తమ ప్రభుత్వం అభిమతం కాదని, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పూర్తిగా అధ్యయనం చేసి భాగస్వాములైన అందరితో చర్చించిన తర్వాత ఏకాభిప్రాయంతో మాత్రమే కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మంత్రి గారు అలా అనడంలో ఉద్దేశం ఏంటంటే, గత జగన్రెడ్డి పాలనలో వ్యవస్థను భ్రష్టు పట్టించడమే కాకుండా, నాశనం చేయడమే కాకుండా, పేర్లు మార్చుకుంటా తన ఇష్టానురీతిగా చేసుకుంటూ పోయాడు. ఫీజు రియంబర్స్మెంట్ పేరు తీసాడు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాజశేఖర రెడ్డి పెట్టిన పేరు, అది కూడా కడుపుమంటే ఆ పేరు కూడా ఎత్తేసి తల్లికి వందనం ఏదో పెట్టుకున్నాడు. నీ తండ్రి పెట్టిన పేరును కూడా కొనసాగించలేని నువ్వు ఆయన పేరుతో రోజు ఒక కొటేషన్ రాసుకుంటాడు పేపర్లో. ఆ కొటేషన్లు చూడటానికి చాలా వింతగా ఉంటాయి. ఆయన నోటితో ఎప్పుడు వినలా, ఆయన ఎక్కడా ప్రస్తావించలా. ఈయన మాత్రం అక్కడక్కడ ఎత్తుకొచ్చి ఆ కొటేషన్ ఆయన బొమ్మ వేసి రాసుకుంటాడు. కానీ ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పేరు మాత్రం ఎత్తేసాడు. విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నా. విద్యాశాఖలో ఇన్ని సమస్యలు ఉంటాయని నేను ఊహించలేదు. సవాల్గా స్వీకరించి ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నా. ప్రజాప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు. అయితే ఒకసారి నిర్ణయం తీసుకున్నాక అందరూ దానికి కట్టుబడి ఉండాల్సిందే. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు కలిసికట్టుగా ముందుకు వెళదామని మంత్రి లోకేష్ సూచించారు. ప్రైవేట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు డిగ్రీ కళాశాలలకు ప్రతి ఏటా అఫిలియేషన్ స్థానంలో 5 ఏళ్ల అఫిలియేషన్ విధానాన్ని తెచ్చేందుకు మంత్రి లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యాజమాన్యాల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రతి నెల ఉన్నత విద్యాశాఖ అధికారులు, అసోసియేషన్ ప్రతినిధులతో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రైవేట్ డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను విన్నవిస్తూ, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఏటా అఫిలియేషన్ విధానం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. 5 ఏళ్లకు ఒకసారి అఫిలియేషన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అఫిలియేషన్ ఫీజు ఒక్కో యూనివర్సిటీ పరిధిలో ఒక్కో రకంగా ఉంటుంది. రాష్ట్రమంతటా కామన్ ఫీజు విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రవేశపెట్టండి. పాత డిగ్రీ కాలేజీలతో పాటు కొత్త కళాశాలలకు కూడా నిర్ణీత సమయంలో అదనపు కోర్సులకు అనుమతి ఇచ్చేలా జీవో నెంబర్ 36ని సవరించండి. రెగ్యులేటరీ కమిషన్ పరిధిలో ఫీజుల నిర్ణయం ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. దీనివల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించలేకపోతున్నాం. వయబిలిటీ ఆధారంగా బేసిక్ ఫీజు నిర్ణయం జరగాలి. డిగ్రీ కళాశాలలో ఆన్లైన్ అడ్మిషన్ విధానంలో మార్పులు తేవాలి. ఇంటర్మీడియట్ అడ్మిషన్ తరహాలో డిగ్రీ అడ్మిషన్లు చేపట్టే విధానాన్ని పరిశీలించండి. గత ప్రభుత్వం తెచ్చిన 70% 30% మేనేజ్మెంట్ కోటా విధానం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. ఈ విధానం స్థానంలో ఆప్షనల్ విధానాన్ని అమలు చేయండి. సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానం వల్ల రాబోయే రోజుల్లో ఉన్నత విద్యారంగం పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల విద్యార్థులు వివిధ రకాల అవకాశాలను అందిపుచ్చుకునే స్కోప్ తగ్గిపోతుంది. ఇప్పటికే డిగ్రీ కాలేజీలో ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉంది. సింగిల్ మేజర్ విధానం వల్ల ఈ కొరత మరింత తీవ్రతరం అవుతుంది. టీచింగ్ ఫీల్డ్కి వెళ్లే వారికి ఖచ్చితంగా కాంబినేషన్ సబ్జెక్టులు ఉండాలి. సిలబస్ రీస్ట్రక్చర్ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయండి. ఎంసెట్ లో కట్ ఆఫ్ 25% మార్కుల స్థానంలో 40% మార్కుల విధానాన్ని అమలు చేయండి. 4 ఏళ్ల డిగ్రీ విధానంలో 4వ ఏడాదికి విద్యార్థిని ప్రమోట్ చేసేటప్పుడు గత 3 ఏళ్లలో 50% మార్కులు ఉండాలన్న నిబంధన తొలగించండి. బీబీఏ, బీసీఏ కోర్సులకు ఏఐసిటిఈ నుంచి అనుమతి తీసుకునే విధానాన్ని తొలగించి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ లేదా యూనివర్సిటీ పరిధిలో అనుమతులు మంజూరు చేయండి. ఏఐసిటిఈ నుంచి అనుమతుల కోసం ప్రతి సెక్షన్కు 20,000 చొప్పున ఒక్కో కోర్సుకు 60,000 చెల్లించాల్సి రావడం కళాశాలలకు భారంగా ఉంది. అంతేకాకుండా 22,000 నుంచి 25,000 చదరపు అడుగుల స్థలం ఉండాలన్న నిబంధన కూడా ఇబ్బందికరంగా తయారైంది. ఈ విషయంలో గతంలో ఎలా ఉంటే అలాగే అనుమతులు ఇచ్చేలా కేంద్రంతో మాట్లాడండి. కళాశాలలకు వివిధ రకాల అనుమతులు ఇచ్చే విషయంలో యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కొనసాగించండి. ఈ విషయంలో హైయర్ ఎడ్యుకేషన్ విభాగం జోక్యాన్ని సాధ్యమైనంత తగ్గించండి. సిలబస్ ప్రకారం టెక్స్ట్ బుక్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోండి. గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన మ్యాన్ పవర్ కోసం ఈ జాబ్ పోర్టల్ విస్తృతపరచండి. డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు నిర్ణీత భూమి ఉండాలన్న నిబంధన విషయంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అడ్డగోలు విధానాన్ని సరిచేయండి. ఇంజనీరింగ్ కాలేజీలకు 10 నుంచి 5 ఎకరాలకు తగ్గించి డిగ్రీ కాలేజీలకు మాత్రం 2 ఎకరాల నుంచి 5 ఎకరాలకు పెంచడం అసంబద్ధం. స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలను విద్యార్థులకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలతో అనుసంధానం చేయాలని కళాశాలల యాజమాన్య ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారానికి కృషి చేస్తారని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
అలానే ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతను పెంపుదలపై దృష్టి సారించమన్నారు మంత్రి లోకేష్. ఇంజనీరింగ్ కళాశాలల్లో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. లోకేష్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రాథమిక స్థాయి నుంచి పరివర్తన తేవాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యలో 10 సంవత్సరాలుగా సంస్కరణలు లేవు. తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అన్ని విద్యా సంస్థల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరగాల్సి ఉందన్నారు. విద్యా వ్యవస్థలో నైతిక విలువలతో కూడిన సంస్కరణలు తేవాలనేది తమ ఉద్దేశంగా పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, చర్చలు, సంప్రదింపుల ద్వారానే ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ ఏడాది ఆర్టీఎఫ్ స్కాలర్షిప్లకు సంబంధించి తొలి విడతలో 788 కోట్లకు గాను ఇప్పటికే 571.96 కోట్లు విడుదల చేశామని, 2-3 రోజుల్లో మిగిలిన 216.04 కోట్లు కూడా విడుదల చేస్తామని తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును ఎప్పటికప్పుడు క్యాలెండర్ ప్రకారం విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఫీజులు గిట్టుబాటుగా లేవని, వాటిని సవరించాలని కోరారు. ఈ విషయంలో ముందస్తుగా కసరత్తు ప్రారంభించాలన్నారు. ఎంసెట్ షెడ్యూల్ను నిర్ణీత సమయం ప్రకారం విడుదల చేయాలని, ఎంసెట్లో 3 కౌన్సిలింగ్ల విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో చదివిన విద్యార్థుల ప్లేస్మెంట్స్ విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలని, ఇందుకోసం స్టేట్ లెవెల్ జాబ్ మేళాతో సహా యూనివర్సిటీల్లో ఆయా కంపెనీలను రప్పించి జాబ్ మేళాలు నిర్వహించాలన్నారు.